నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. సార్, ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ అన్ని పార్టీల్లోనూ గొడవలు ఉంటాయి. కాకపోతే వైసీపీలో ఈ అభ్యర్థులు మార్చడాలు, ఇంకేవో రకరకాల గొడవల వల్ల ఎక్కువ మంది టీడీపీలోకి వెళ్ళి చేరుతున్నారు. టీడీపీలో కూడా గొడవలు జరుగుతున్నాయి. కేశినేని నాని వాళ్ళ తమ్ముడి మధ్య కూడా గొడవలు పెరుగుతూ ఉన్నాయి. సో ఈ ముందు ముందు రాజకీయం ఇంకా ఎలా ఉంటుందంటారు? ముందు వీధుల్లో అంటే వీధి ముష్టి యుద్ధాలు, వీధి యుద్ధాలు అంటారే, అలాంటివి కూడా చూడబోతున్నాము. అంటే ఇప్పటికి ఇంకా పార్టీల చేరికల వరకే ఉంది. ఆ ముందు కుట్టుకోవడము, కుర్చీలు విసురుకోవడము, ఫ్లెక్సీలు దించడము, ఇవన్నీ కూడా చాలా సీన్లు, చాలా నియోజకవర్గాల్లో చాలా సీన్లు చూస్తాం మనం. ఇక మొన్న కూడా విడుదల రజనీ గారి ఆ ప్లేస్లో మొన్న ఆఫీస్ మీద దాడి జరిగింది. ఇంకా చాలా జరుగుతాయి, అట్లాంటివి చాలా జరుగుతాయి. అంటే ఇరు పార్టీలు, నేను చెప్పేది ఎవరు తక్కువ గారు. ఇప్పుడు వైసీపీలో నుంచి బయటికి పోయి, అంటే వైసీపీ ఏదో పునాదులు కదిలిపోతున్నాయి, వైసీపీలో లుకలుకలు, వైసీపీ అయిపోయింది, పని అయిపోయింది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఎందుకు వస్తున్నాయి అంటే, జాబితా ప్రకటించి కొన్ని నియోజకవర్గాల్లో ఒక కొలిక్కి తెస్తున్నారు. అంటే అయ్యా మీకు టికెట్ లేదు, ఈసారి మీరు స్థానం మారుతుంది, లేదా మీ టికెట్ ఫలానా వాళ్ళు, మీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీళ్ళు, ఇలా ప్రకటిస్తున్నారు కదా. ప్రకటించే కొద్దీ ఏమవుతాయంటే గొడవలు ఎక్కువవుతాయి. ఎవరు గొడవ పడుతున్నారు? టికెట్ తమకు రాదు అని కన్ఫర్మ్ అయిన వాళ్ళు, టికెట్ వచ్చే అవకాశం లేదనుకుంటున్న వాళ్ళు, ఇక ఈ పార్టీలో మనకేం పదవులు ఏమి ఇవ్వరు, సరే ఈ పదవులు లేని పార్టీలో ఉండడం కంటే ఏదో ఒక పదవి వస్తుందేమో, రేపు గెలిస్తే టీడీపీలో చేరదాం అనుకునేవాళ్ళు కొంతమంది. ఇప్పుడు ఏదో కడపలో వైసీపీ దాని ఖర్చు కోటలు బద్దలయ్యాయి అన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏం బద్దలయ్యాయి? రామచంద్రయ్య గారు ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ లీడర్, ఆయన తెలుగుదేశంలో ఉన్నారు, ప్రజారాజ్యంలో ఉన్నారు, మళ్ళీ వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంలో చేరారు, అంతే కదా. మరి నిజంగా ఆయన లాయల్గా ఉండాలంటే ఎవరికి ఉండాలి? తెలుగుదేశంకి ఉండాలి. తెలుగుదేశం ఆయనకు అనేక పదవులు ఇచ్చింది కాబట్టి. కానీ తెలుగుదేశంలో కూడా ఉండలేదు ఆయన, మళ్ళీ ప్రజారాజ్యంలో చేరారు, మళ్ళీ వైసీపీకి వచ్చారు. కాబట్టి ఆయన అటు ఇటు పార్టీలు మారుతూ ఉంటారు. కాబట్టి ఆయన వెళ్ళడం వల్ల ఏదో వైసీపీకి దారుణమైన నష్టం జరిగింది అనే మాట అబద్ధం. ఎందుకంటే ఆయన వెళ్తారనే సూచనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇక ద్వారకనాథ్ రెడ్డి గారు, గడికోట ద్వారకనాథ్ రెడ్డి గారు, ఆయన చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా విజయసాయి రెడ్డి గారి బావమరిది కాబట్టి ఆయన పోయి తెలుగుదేశంలో చేరారు. విజయసాయి రెడ్డి గారు చేరితే అది పెద్ద వార్త. ఆయన బావమరిది ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, ఆయన వైసీపీకి అనుకూలంగా లేరు. ఆయన నియోజకవర్గంలో శ్రీకాంత్ రెడ్డి గారు పవర్ఫుల్ క్యాండిడేట్గా 3-4 టర్ములు గెలిచారు. కాబట్టి ఆయనకు అక్కడ స్థానం లేదు. కాబట్టి టీడీపీలో వస్తారు ఆయన ఆటోమేటిక్గా కదా. దీంట్లో అంటే వైసీపీలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పినా, వైసీపీలో బలంగా ఉన్న నాయకుడు ఎవరైనా నాకు వద్దు మీ టికెట్ అని టీడీపీలోకి వెళితే దాన్ని మనం కొంచెం సీరియస్గా తీసుకోవాలి. టికెట్లు రాని వాళ్ళు, టికెట్లు వచ్చే అవకాశం లేని వాళ్ళు సహజంగానే పార్టీలు మారుతూ ఉంటారు కదా, అది వెరీ కామన్. అదేవిధంగా తెలుగుదేశంలో కేశినేని నాని, ఆయన చిన్ని మధ్య గొడవ స్టార్ట్ అయింది. తిరువూరులో మన గొడవ స్టార్ట్ అయింది. ఈ తెలుగుదేశం వాళ్ళు లిస్టు ప్రకటించినంత వరకే దాంట్లో గొడవలు కొంత సమసిపోయినట్టుగా కనిపించి, వీళ్ళ గొడవలన్నీ ఎందుకు హైలైట్ అవుతున్నాయంటే వీళ్ళు లిస్టు ప్రకటిస్తున్నారు కాబట్టి. ఒకసారి జనసేన టికెట్లు ఎన్ని, టీడీపీ టికెట్లు ఎన్ని, ఈ స్థానం టీడీపీది, ఈ స్థానం జనసేనది అని చెప్పమనండి. చెప్పంగానే టికెట్లు రాని వాళ్ళు, అప్పటి వరకు టికెట్ల మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా మళ్ళీ వీధికి ఎక్కి యుద్ధాలు చేస్తారు. వాళ్ళు వైసీపీలో చేరతారా లేరా అనేది నేను చెప్పను. వాళ్ళు వైసీపీలో చేరొచ్చు, లేదా కాంగ్రెస్లో చేరొచ్చు, తటస్థంగా ఉండి పార్టీకి హాని చేయవచ్చు. ఈ ముఠా తగాదాలు, కుమ్ములాట్లు ఈరోజు కొత్తగా జరిగేవి ఏం కాదు కదా. ఎప్పటి నుంచో అన్ని పార్టీలు టికెట్లు నిరాకరించినప్పుడు, టికెట్లు ఇస్తున్నప్పుడు కొట్టుకోవడము, గొడవలు పడడము, టికెట్ ఇవ్వని పార్టీని పచ్చి తిట్లు తిట్టడము, ఇవన్నీ కామన్. కాబట్టి తెలుగుదేశం ఇంకా వీళ్ళు ట్రైలర్ వదిలేరు కాబట్టి ఫైటింగ్ మొదలైంది. ఇంకా ట్రైలర్ వాళ్ళు వదలలేదు కాబట్టి మనకి ఏ రేంజ్లో ఫైటింగ్ ఉంటుందనేది ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి ఒకసారి ట్రైలర్ వదిలితే, జనసేన టికెట్లు ఎన్ని, ఆ టికెట్లు ఎన్ని వదిలితే అప్పుడు ఆడ కూడా మనం ఇలా ఈ ఫైటింగ్ సీన్లు, చాలా ఫైటింగ్ సీన్స్ చూడొచ్చు. కాబట్టి రాజకీయాల్లో అటు ఇటు మారడం అనేది చాలా సహజము. దానివల్ల ఈ పార్టీ గెలుస్తుందని కానీ, ఈ పార్టీ ఓడుతుందని కానీ మనం అంచనా వేయలేము. అయితే ఈసారి ఎన్నికలు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా వద్దా అనే దాని మీద జరుగుతున్నాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా వద్దా అనే పాయింట్ మీద జరగవు. ఈయన అవసరమా వద్దా వైఎస్ జగన్ గారు అనే పాయింట్ మీద జరుగుతాయి. కాబట్టి
ఆ పాయింట్ మీద జరిగే ఎన్నికల్లో నాయకులు అటు పోయినా ఇటు పోయినా ఎవరు ఏం పట్టించుకోరు. ఎందుకంటే నాయకులకి చూసి ఓట్లేసే కాలం కాదు అది. మహా ఉంటే ఒక నాయకుడు 500 ఓట్లు 1000 ఓట్లను ప్రభావితం చేయగలడేమో కానీ పూర్వం రిగ్గింగ్ రోజుల్లో అంటే ఇష్టం వచ్చినట్లు ఓట్లు బూతులు స్వాధీనం చేసుకుని రిగ్గింగ్లు చేసుకునే రోజుల్లో నాయకుల ప్రభావం ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఈ మిషన్లు వచ్చేసిన తర్వాత ఈ తగ్గిపోయినాయి. ఈ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే నాయకుడు మహా అయితే వాళ్ళని బూత్ వరకు తీసుకురాగలడు. బూత్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ చేయగలరే కానీ నాయకులు లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరికి వేస్తారనేది ఎవరికి తెలియదు. కాబట్టి జనం కూడా తెలివి మీరిపోయి ఏం చేస్తారంటే అన్ని పార్టీలతో డబ్బులు తీసేసుకుని వాళ్ళకి వేయాల్సిన ఓటు వాళ్ళకి వేస్తారు. కాబట్టి నాయకులు మారిపోతే పార్టీలు కుప్పకూలిపోతాయి అనే మాట అబద్ధం. ఒక నాయకుడు పోతే ఇంకో నాయకుడు పుట్టుకొస్తాడు. కొత్త నాయకులు పుట్టడం ఏమో తెలుగుదేశం అయితే పాత నాయకులతో నడిపిస్తూ ఉంది కానీ ఈయన చేస్తున్న ప్రయోగం కొత్త నాయకులు చాలామందిని సృష్టిస్తూ ఉంది. ఈ కొత్త నాయకుల వల్ల ఈయన పార్టీ ఏ మేరకు ప్రయోజనం పొందుతుంది, మళ్ళీ అధికారంలోకి వస్తుందా రాదా అనేది 2-3 నెలల్లో తేలిపోతుంది. తేలితే ఈయన ప్రయోగం అద్భుతం అంటారు. అది ఏదైనా తేడా వస్తే ఈయన చేసిన ప్రయోగం వల్లే పార్టీ దెబ్బతినింది అంటారు. కాబట్టి దానికంతా బాధ్యత ఆయనే వహిస్తాడు. ఎలాగో మీరు బూత్ మేనేజ్మెంట్ అది అన్నారు కాబట్టి ఆ పాయింట్ దగ్గరికి వస్తే సార్, టీడీపీ ఎక్కువ బూత్ మేనేజ్మెంట్ చేయగలదు అనే ఒక టాక్ ఉంది. ఇన్నాళ్ళు వైసీపీ అధికారంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ పాత నాయకులను కాకుండా కొత్త నాయకులను తెచ్చుకుంటే ఆ బూత్ మేనేజ్మెంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందా? పోలింగ్ మేనేజ్మెంట్ బూత్ మేనేజ్మెంట్ అనేది టీడీపీ పాత పార్టీ కాబట్టి వాళ్ళకు కొంత తెలుసు. అయితే ఎప్పుడు బూత్ మేనేజ్మెంట్ బలంగా ఉంటుందంటే అక్కడ నిలబడుతున్న క్యాండిడేట్ బలంగా ఉండడం ఒక పాయింట్. రెండో పాయింట్ జనంలో ఫలానా పార్టీకి ఓటు వేయాలనే ఒక మూడ్ క్రియేట్ అవుతుంది ఎన్నికలకు ముందు. ఆ మూడ్ క్రియేషన్లో భాగంగా ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైసీపీ ఓటర్లు కొంత శాతం పక్కాగా ఉంటారు, టీడీపీ ఓటర్లు కొంత శాతం పక్కాగా ఉంటారు. ఈ మధ్యలో ఉంటారే ఎటు కాకుండా న్యూట్రల్ ఓటర్లు, వీళ్ళు ఎటువైపు మొగ్గితే అటువైపు పార్టీలు గెలుస్తాయి. మనం పోయినసారి ఎన్నికలు ఇవన్నీ బాగా అర్థం చేసుకుంటే 2 పార్టీలకు మధ్య విపరీతమైన తేడా లేదు ఓట్ల శాతంలో. ఇక్కడైనా తెలంగాణలో కూడా టీఆర్ఎస్ ఓడిపోవచ్చు, కాంగ్రెస్ గెలవచ్చు, కానీ 2 పార్టీల మధ్య ఏదో బీభత్సమైన తేడా ఏమి లేదు. జస్ట్ అంటే గట్టిగా 1000 మంది 2000 మంది 5000 మంది అటు ఇటు అయినారంటే అయిపోతుంది అనమాట ఎలక్షన్. కాబట్టి పోల్ మేనేజ్మెంట్ అనేది కీలకమైందే కానీ అక్కడున్న అభ్యర్థులు కానీ అక్కడున్న మేనేజ్మెంట్ అంటారే డబ్బులు ఎప్పుడూ ప్రభావం చూపిస్తాయి. ఊరికి అంటూ ఉంటారు డబ్బులు ఏమి చేయవు, డబ్బులు ఇస్తే గెలవరు అని. డబ్బుల ప్రభావం ఉంటుంది. అయితే వీటన్నిటికీ మించి మైండ్లో ఏదో మూడ్ ఉంటుంది, వీళ్ళు కావాలి వీళ్ళు అక్కర్లేదు అని. ఆ మూడ్ ఇప్పుడు తెలంగాణలో రూరల్ అంతా కూడా కాంగ్రెస్ గెలిచి అర్బన్ అంతా కూడా బీఆర్ఎస్ గెలిచింది. ఎట్లా గెలిచిందంటే ఇటు హైదరాబాద్ సిటీ వల్ల మనకేదో వీళ్ళు బాగా చేస్తున్నారని ఒక నమ్మకం. పల్లెల్లో ఏమైందంటే బీఆర్ఎస్ బాగా చేయలేదని నమ్మారు వాళ్ళు. అలాంటి మూడ్ క్రియేషన్ ఏమిటి ఆంధ్రప్రదేశ్లో అనేది కొంచెం టైం తీసుకుంటే మనకు క్లియర్గా వస్తుంది. మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ వస్తున్న వార్తలన్నీ కూడా నిజమనే మనం నమ్మక్కర్లేదు. జనాలు వీటన్నిటికీ అతీతంగా ఏదో పెట్టుకొని ఉంటారు మైండ్లో. అది రేపు ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా.